This film contains scenes of violence, suspense, and intense situations that may not be suitable for children. Viewer discretion is advised. The story, characters, and events portrayed in this film are purely fictional. Any resemblance to actual persons living or dead or to actual events is purely coincidental. నీకు చెప్పిన ఈ 5 విక్టిమ్స్ వీళ్ళే. వీళ్ళందరిది సిమిలర్గా ఏజ్ గ్రూప్స్ ఒకటే అండ్ ఒకటే ఊరు వాళ్ళు, ఒకటే లొకేషన్ కూడా. సో వీళ్ళ గురించి నాకు అర్థం కానిది ఏంటంటే, మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ 6 months నుంచి ఇన్వెస్టిగేషన్ చేసింది ఏంటి, నో క్లూస్ లేవు, ఎవిడెన్సెస్ దొరకలేదు. రాత్రి పగలు ఎంత ట్రై చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న క్లూ కూడా మాకు దొరకలేదు. అంటే మాకేమనిపిస్తుందంటే ఈ ఏజ్ వాళ్ళు సిమిలర్గా ఈ ఏజ్ అండ్ లొకేషన్ ఒకటే అవడం వల్ల ఇది ఎవరైనా ప్లాన్ చేశారా, లేకపోతే వీళ్ళు ఎందులో అయినా లైక్ బెట్టింగ్స్ ఇలాంటివి, లైక్ వీళ్ళంతా ఎంగేజ్ వాళ్ళే కదా. సో వీటి మీద మాకు డౌట్ వస్తుంది అనమాట. మా సీఏ ఏమో ఈ కేసెస్ బేగా క్లోజ్ చేసే, ఇంకా మన నెత్తి మీద చాలా కేసులు ఉన్నాయని ఒకటే పైనుంచి ప్రెజర్. మాకు చూస్తే వీళ్ళ పేరెంట్స్ ఎప్పటికప్పుడే స్టేషన్కి వచ్చి ఎవరైనా దొరికారా అని రాత్రి పగలు స్టేషన్లోనే ఉంటూ మాకు అడుగుతున్నారు. 6 months అవుతుంది అంటున్నావు కదా, ఒక్క క్లూ కూడా లేదు. వాళ్ళు బ్రతుకున్నారో చనిపోయారో కూడా తెలీదు. సో ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 6 monthsది ఏదైతే అయిందో అది వదిలేసే. ఈ రోజు నుంచి మనం కేసు తీసుకుంటున్నాం, ఈ రోజు నుంచి మనం సాల్వ్ చేస్తున్నాం. ప్రతి లొకేషన్కి వెళ్దాం, మళ్ళీ కొత్త క్లూస్ ఏమైనా దొరకొచ్చాము. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దాం. హలో విక్రమ్, ఎక్కడున్నావు? రామ్, నేను భీమ్లీ వచ్చాను. అవునా, ఎందుకు? అదే ఈ కేసు పని మీదే. సాయి అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిది ప్రాపర్ భీమ్లీ అంట. ఓకే. సో తను ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడంట. ఇక్కడ ఏమైనా లీడ్ దొరుకుతుందేమో వచ్చాను. సరేరా.
అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగాను. వాళ్ళ ఫ్రెండ్స్ బీచ్ దగ్గర ఉన్నారని చెప్పారు. బీచ్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను, బట్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కట్ చేస్తున్నారు. ఏటా ఈ ఆట ముందు ఆడే గెలిచి చూపించే. కాసేపు చూస్తాను, ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే, లేదంటే రిటర్న్ అయిపోతాను. రేపు కలుద్దాం. సరేరా కలుద్దాం. ఎస్, ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నావు, ఒకసారైనా కొట్టేవరా నన్ను? ఎక్కువ మాట్లాడకరా, నాకు బీపీ వచ్చిందంటే ఏడ్ చేస్తాను నాకే తెలీదు. ఏడ్ చేస్తావరా నువ్వు నోబుగా? ఏడ్ చేస్తా బెట్రా. ఏడ్ చేయగలవరా? నా చెట్టు చింపుతావరా? నన్నే తోస్తావరా? ఆగండి, ఏమైంది అసలు? ఎవడరా అయిపోయాడు? ఇక్కడ జారుతుంది, పక్కకు రండి మాట్లాడదాం. నువ్వు ఇట్రా. సర్లే, ప్రాబ్లం ఏంటి ఫస్ట్ నువ్వు చెప్పు. ప్రాబ్లం ఏంటన్యా? గేమ్ ఆడాము అన్యా. గేమ్ ఓడిపోయాడని సాడు అలాగ అయిపోతున్నాడు అన్యా. గేమ్ కోసం వాళ్ళకి ఎవరైనా అవుతారా అన్యా? ఏ గేమ్ జీ కోసం గొడవ ఏట్రా? ఆడే అన్యా, చిన్న గుంటట్లా అలాగ అయిపోతున్నాడు. గేమ్ ఓడి నేనేటే. ఎవడరా పడింది? గొడవకొచ్చావు? సరే, గేమ్ ఆడుకున్నారు, స్పోర్టివ్ గా తీసుకోండి. గేమ్ లా ఆడాలి, ఇలా గొడవ అలా తీసుకోవట్లేదు అన్యా. తీసుకున్నాను, నువ్వే తీసుకోలేదు. అన్ని వింటున్నాను ఆల్రెడీ. నువ్వెందుకు వాడిని అంత రెచ్చగొడుతున్నావు? రెచ్చగొడితే నువ్వెవడా నన్ను రెచ్చగొట్టడానికి? సరే, అటు షర్ట్ చూడు ఎలా చిరిగిపోయిందో. అవసరమా ఈ గొడవలు? సరే వెళ్ళిపోండి, సైలెంట్ గా గొడవలు ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోండి. ఏట్రా? సరేరా, అయింది ఏదో అయిపోయింది, మనసులో పెట్టుకోకు. నూడిల్స్ తినేసి వెళ్ళిపోదాం. సరేలే. ఏంటో జనాలు రోజు రోజుకి ఇలాగైపోతున్నారు. ఏజ్తో కూడా సంబంధం లేకుండా గొడవ ఆడేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు. వైలెన్స్ బాగా ఎక్కువైపోతుంది. ఆఫ్టర్ ఆల్ గేమ్ కోసం ఏంట్రా బాబు? హలో రామ్. విక్రమ్, నాకు చిన్న డౌట్ ఉంది. అడుగురా. ఇప్పుడు మన ఫ్రెండ్, అదే ఆది ఫ్రెండ్ ఉన్నాడు కదా, సిద్ధు. సిద్ధు ఎక్కడున్నాడు? మన చీపురు పిల్లలోనే ఉన్నాడు రా, అప్పుడప్పుడు కనిపిస్తాడు. ఏం లేదు, నువ్వు ఎంక్వైరీ చేసావా కరెక్ట్గానే? అది చనిపోవడానికి కారణం వంశీయేనా? అదే అది నీ వంశీయాల ఫ్రెండేనా చంపింది? సిద్ధును అనుమానించాల్సిన పని లేదురా, వాడు ఇన్నోసెంట్. కన్ఫర్మా? కన్ఫర్మ్ రా. వాడి చావు కారణం ఆ ట్రెక్కింగ్ కేసు క్రిమినల్ వంశీ అని ఒప్పుకున్నాడు కదరా నీకు కాల్ చేసి. నువ్వు ఎక్కువ థింక్ చేయకు. సరేలే. హలో. హలో, ఎవరండి? ఇందాక కాల్ చేశారు. తమ్ముడు, నువ్వు సాయి వాళ్ళ ఫ్రెండ్వేనా? అవునన్యా. అదే నిన్ను మీట్ అవ్వడానికి నేను బీచ్ దగ్గరకు వచ్చాను, ఒకసారి కలవాలి నిన్ను. నేను మా ఫ్రెండ్ గొడవ పడుతుంటే వచ్చావు. నువ్వేనా? నువ్వేనా? సరే, ఎక్కడున్నావు ఇప్పుడు? టీ టైం ఎదురుగా ఆచి దగ్గర ఉన్నానన్యా. అక్కడే ఉండు, వస్తున్నాను. ఎవర్రా ఫోను? ఇందాక అన్నీ వచ్చాడు కదా, సాయి కనిపించట్లే కదా, ఆ డీటెయిల్స్ కోసం వస్తున్నాడు.
అన్య ఈశ్వర్ అంటే నువ్వే కదా? అవునన్య. నేను ఇందాకలా చాలాసార్లు నీకు కాల్ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది, నువ్వు కట్ చేసావు. అదే ఇందాక గేమ్ లో ఉండి కట్ చేశాను. సారీ. పర్లేదులే కానీ యాక్చువల్లీ నేను సాయి కోసం వచ్చాను. సాయి మిస్ అయ్యాడు కదా, కంప్లైంట్ అన్య. ఇచ్చారు. ఆ కేసు మీద వర్క్ చేస్తున్నాను. ఓకే అన్య. సో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. సరే చెప్తాను అన్య. సరే అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలిస్తే నేను కాల్ చేస్తాను, రెస్పాండ్ అవ్వండి. ఓకే బాయ్. గొడవలు ఆడుకోకండి. ఓకే అన్య. ఎవరండి? అదే మీ తమ్ముడు కేసు పని మీద వచ్చాను. ఓకే సార్. 5 minutes మాట్లాడచ్చా? సరే సార్, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మీ తమ్ముడు డీటెయిల్స్ నాకు కొంచెం కావాలి. చెప్తా సార్. మీ తమ్ముడు నేమ్ ఏంటి? శశి. ఏజ్? ఏజ్ 20. హాబీస్ ఏంటి జనరల్గా? జనరల్గా హాబీస్ అంటే ఇంట్లో ఉంటాడు, పబ్జీ గేమ్ ఎక్కువగా ఆడుతుంటాడు. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు, కానీ ఫోన్లో డ్రాకోనాథ్ అనే కాంటాక్ట్కి లొకేషన్ షేర్ చేసి ఉంది. ఓకే. మేము కాల్ చేస్తే అది నాట్ రీచబుల్ అని వస్తుంది. అదేంటి మొబైల్ మొబైల్ పట్టుకెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. ఓకే, ఒకసారి మొబైల్ తీసుకొస్తాను. వాట్సాప్ పాస్వర్డ్ 1420. ఓకే, ఇదే ఈ నెంబర్కే. ఈ నెంబర్కే లొకేషన్ షేర్ చేసి ఉంది. ఓకే. ఈ డ్రాకోనాథ్ ఎవడో నాకు కూడా సరిగ్గా తెలియదు సార్. కాకపోతే కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎప్పుడు కాల్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. నేను ఒకసారి కాల్ చేస్తాను. ఓకే సార్. సార్, మా తమ్ముడు దొరుకుతాడా సార్? దొరుకుతాడు, మీరు భయపడకండి. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. ఓకే. హలో రామ్. ఇప్పుడు ఒక మిస్సింగ్ కేసు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, విక్టిమ్ ఫోన్ ఇంట్లోనే వదిలేశాడు. లాస్ట్గా ఒక సస్పీషియస్ కాంటాక్ట్కి లొకేషన్ షేర్ చేసినట్టుంది. ఆ డీటెయిల్స్ పంపిస్తాను, ఒకసారి ఆ నంబర్ ట్రేస్ చేయాలి. అది ఆ డీటెయిల్స్ నాకు పెట్టు, నేను మా కానిస్టేబుల్ ఫోన్ చేసి తెలియగానే నీకు కాల్ చేస్తాను. హలో, నీకు డీటెయిల్స్ పెడతాను. ఆ నెంబర్ ఎక్కడ ట్రేస్ అవుట్ అయిందో చూసి కాల్ చేయి ఇమీడియట్గా. లైన్లో వెయిట్ చేస్తా, త్వరగా చూసి చెప్పు. వాట్? అదేంటి? ఓకే సరే, ఐ విల్ కాల్ యూ లేటర్. పెట్టే, బాయ్. హలో విక్రమ్. చెప్పురా.
ఆ నెంబర్ ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. లొకేషన్ కూడా ఎక్కడెక్కడో చూపిస్తుంది అంట. సిగ్నల్ డిస్టార్ట్ చేసినట్టున్నారు. ఏమో నాకు అర్థం కావట్లేదు. సరే స్టార్ట్ చేసాం కదా, ఓకే చూద్దాం దొరుకుతాడు. సరే సరే. సో ఇక్కడ మనకి కామన్ క్లూస్ వచ్చేసరికి పబ్జీ, వైట్ కార్, డ్రాకోనాథ్. హాయ్ బ్రో. గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్ చేసి. హా బ్రో, చెప్పు బ్రో. థ్యాంక్ యూ బ్రో. హా, మాది ఇక్కడే బ్రో, పద్మాపూరు. హా, ఎందుకు బ్రో వారం రోజుల నుంచి కలుద్దాం కలుద్దాం అంటున్నావు? ఆహా, మీది లోకలేనా? సరే బ్రో, మీకైతే లొకేషన్ పంపిస్తాను. మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి నార్మల్ మెసేజెస్లో. సరే బ్రో. ఓకే బ్రో. ఎందుకు రోజు కలుద్దాం అంటున్నారు అలాగా? సరేలే. ఏంటి పబ్జీలో కలుద్దామని చనిపోయాడా? హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. నేను చందుని. చెప్పమ్మా. అది పబ్జీ నుంచి 10 days నుంచి ఒకడు సస్పీషియస్ గా మాట్లాడుతున్నాడు. అదే బయట కలుద్దాం కలుద్దామని. అవునా? అదే ఇన్స్టాగ్రామ్ లో మీ పోస్ట్ చూసి అవునవును. నాకు సస్పీషియస్ గా అనిపించి కాల్ చేశాను సార్. వాడి పేరేంటమ్మా? వాడి పేరు డ్రాకోనాథ్. డ్రాకోనాథా? సరే, నువ్వు వెంటనే లొకేషన్ పెట్టు, నేను వెంటనే వస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హలో చెప్పరా. విక్రమ్, చెప్పు, వినిపిస్తుంది. మనం పోస్ట్ పెట్టాం కదా ఇన్స్టాగ్రామ్లో. అవును. ఓ వ్యక్తి ఫోన్ చేశాడు రా. అవునా? ఓకే ఓకే. తనకి ఎవడో సస్పీషియస్గా మాట్లాడుతున్నాడంట. వాడి పేరు కూడా డ్రాకోనాథ్ అంట. ప్లేయర్ అడ్రస్ తీసుకున్నావా? లొకేషన్ పెట్టమని చెప్పా, పెడతా అన్నాడు వెంటనే. సరే, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం. సరేరా, నేను వెంటనే బయలుదేరుతున్నా. ఓకే, లెట్స్ గో. హలో
మేము వచ్చాం, కిందనే ఉన్నాం. ఓకే. నేను ఇప్పుడు కలుద్దాం అన్నది ఎవడో కాదు, సిటీలో చాలామంది మిస్సింగ్ కేసెస్కి వాడికి సంబంధం ఉన్న ఒక పర్సన్. నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి. నేను ఎలా హెల్ప్ చేయగలను సార్? నీ ఫేస్ చూసాడా? లేదు సార్. అయితే నీ మొబైల్ ఇవ్వు. నీ బదులు నేను వెళ్తా. ఓకే, నీకు మళ్ళీ కాల్ చేస్తాను, టచ్లో ఉండు. ఓకే సార్, బాయ్. రామ్, ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. రేపు వాడిని కలుస్తున్నావు కదా, సో వాడికి తెలియకుండా ఈ ఫోన్ వాడి కార్లో పడేసి. ఓకే. ఓకే, ఈ లొకేషన్ బేస్ చేసుకొని నేను నీ దగ్గరకు వస్తాను. వాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? పక్కాగా వర్కౌట్ అవుద్ది, కానీ ఈ ఫోన్ నీ దగ్గర ఉన్నట్టు వాడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. వాడు నీ ఫోన్ అనుకుని పబ్జీ ప్లేయర్ ఫోన్ పట్టుకెళ్తాడు. ఈ ఫోన్ మాత్రం కార్లో సేఫ్గా ఉండాలి. ఓకే, చూసుకుందాం. ఓకే, హలో బ్రో, లొకేషన్కి వచ్చాను బ్రో. వైట్ కలర్ కారు, వెనకట్ల కళింగ అని రాసి ఉంటుంది. వెయిటింగ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చెప్పాలి, ఏముంటాయి బ్రో? Reached the target location. హలో అన్నా, బాడీని తీసుకొచ్చా అన్నా. రామ్, రామ్, లేకు. లెగు, లేకరా. ఎవడ్రా నువ్వు? కిడ్నాపులు చేసిందే కాకుండా అరుస్తావరా? అంటే ఈ కిడ్నాప్లన్నీ చేసింది నువ్వేనా? డ్రాకోనాదంటే నువ్వేనా? చెప్పురా, ఎక్కడ దాచావు అందరినీ?
చెప్పను. చెప్తావా ఇక్కడ చంపేమంటావా? అసలేం చెప్పను. రామ్, కత్తి ఉంది ఇక్కడ, బ్లడ్ కూడా ఉంది. ఎవరిదిరా ఈ రక్తం? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంతమందిని చంపావురా? చెప్పురా, ఎవరిని చంపావు? ఈ రక్తం ఎవరిది? అసలు ఇక్కడ ఇది ఎలా వచ్చింది? చెప్పు. సరే రామ్, నేను కొంచెం పని చూసుకొని వస్తాను, నువ్వు ఇది చూసుకో. సరేరా. హలో, నేను వచ్చిందాక స్టేషన్ జాగ్రత్తగా చూసుకోండి. నేను ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాను. ఆ, ఆ. హాయ్ రామ్, చెప్పాడా ఎక్కడున్నారో? ఆడేం చెప్పలేదు. రాత్రి నుంచి ఒకటే టార్చర్ పెట్టినా ఏం చెప్పట్లే. ఓకే, గట్టి కొట్టినట్టున్నావు. కొట్టా ఏమైనా చెప్తాడేమో అని. ఎంత కొట్టినా ఆడు నిజంగా అక్కట్లే. ఆ, ఇలా అడిగితే చెప్పడం. ఆ, అసలు చెప్తే కదా. హలో, ఆ, ఏమైంది చెప్పు. సీరియస్ మ్యాటరా? సరే నేను వస్తున్నా. నాకు ఏమైంది? నాన్నకు కొంచెం సీరియస్ అయిందంటరా, హాస్పిటల్కి ఓకే వెళ్తా. ఓకే, పర్లేదు. వచ్చేస్తాను, చూసుకో జాగ్రత్తగా. ఓకే ఓకే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. పర్లేదు, చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త. రేయ్ రేయ్, ఆ 5 ఎక్కడ ఉన్నారు? తెలీదు. ఏంట్రా నీకు తెలీదు? తెలీదు. చెప్పు, నాకు తెలీదు. ఎక్కడున్నారు? ఎక్కడున్నారా? నాకేం ఆ తెలియదు. 5 ఎక్కడున్నారు? ఏం చంపలేదు. డ్రాకోనాథ్ నువ్వేనా? అసలు డ్రాకోనాథ్ ఏంట్రా? నీ పేరేంటి? డ్రాకోనాథ్ అంటే నువ్వు కాదా? మరి నువ్వెవడివి? నువ్వెవడివి? చెప్పను. చెప్పు, నువ్వెవడివి? ఏం చెప్పను. విక్రమ్, మర్యాదగా యాంటీని వదలకపోతే ఇది పేగ తెగిపోతుంది. వద్దు విక్రమ్. ఇదేంటి రామ్ ఏంటి? ఈడెవడు? రామ్ని ఎవడు కిడ్నాప్ చేసాడు? ఇదేంటి ఫోన్ కలట్లేదు? ఏంట్రా, ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. వదలడు. ఎవరిని వదలడు. ఎవరిని వదలడు. చావరా నా కొడక.